రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. జస్టిస్ ఎంకే నాగ్పాల్ బెంచ్ ముందు హాజరుపరిచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి అంటే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసులో జరుగుతున్నటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి రాములు లైవ్లో అందిస్తారు. రాములు. ఆనంద్, ఏదైతే అందరూ ఎదురు చూస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హాజరుపరిచారు. ఈ కోర్టులో కూడా జస్టిస్ నాగపాల్ బెంచ్ ముందు ఈడీ అధికారులు హాజరుపరిచారు. దాదాపు 10 రోజుల కస్టడీకి కూడా ఈడీ అధికారులు ఇప్పటికే పిటిషన్ వేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే 10 రోజుల కస్టడీకి పిటిషన్ వేసిన ఈడీ అధికారులకి 10 రోజులకు ఇస్తారా, లేదు దాన్ని తగ్గిస్తారా, ఎక్కువ రోజులకు ఉంటుందా అనేది మాత్రం చూడాలి. మరోవైపు అసలు రిమాండ్ తరలించి జైలుకి తరలిస్తారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. కవిత మాత్రం ఢిల్లీలో ఈడీ కార్యాలయం నుంచి కోర్టుకు బయలుదేరే ముందు కొన్ని ఆరోపణలు కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి ఆరోపిస్తూ కోర్టులో ఉండగానే విచారణ పేరుతో నన్ను వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా ఆమె ఢిల్లీలో ఆరోపించినట్టు తెలుస్తూ ఉంది. కవిత పరిణామాలు అవన్నీ కూడా దగ్గర నుండి చూసేందుకు తన భర్త అనిల్ కుమార్తో పాటు తరపు న్యాయవాది మరియు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు ఈడీ కార్యాలయం ఓవైపు కోర్టు లోపల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కోర్టు బయట సత్యవతి రాథోడ్తో పాటు తన భర్త అనిల్ కుమార్ ఇద్దరు కూడా ఉన్నారు. అయితే మరి కాసేపట్లో కూడా కేటీఆర్ ఢిల్లీకి వెళ్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈడీ మాత్రం మొత్తం అన్ని పూర్తి ఆధారాలతో రిమాండ్ డైరీ కూడా తయారు చేసినట్టు తెలుస్తూ ఉంది. రిమాండ్ డైరీని కనుక మేజిస్ట్రేట్ ఒప్పుకుంటే మాత్రం దాదాపు 4 రోజులకు పైగానే జైలుకు తరలించే అవకాశం కనబడుతుంది. వాళ్ళు జైలుకు తరలించినా కూడా మళ్ళీ ఈడీ వాళ్ళ విచారణ కోసం కస్టడీకి కోరుకుంటే కస్టడీకి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ విచారణలో ఉండగానే నన్ను ఈ విధంగా విచారించి చేశారంటూ కవిత పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉదయమే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఇదే బెంచ్ జస్టిస్ నాగపాలు వ్యక్తిగత ₹1,00,000 సెక్యూరిటీ పెడుతూ ₹15,000 పర్సనల్ బాండ్తో బెయిల్ మంజూరు చేశారు. గతంలో 8 సార్లు ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాలని చెప్పినా కూడా ఢిల్లీకి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకుండా ఎటకేలకు ఈడీ కోర్టును సంప్రదించి కోర్టు ద్వారా సమన్లు తెప్పిస్తే కానీ ఈరోజు కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు కాలేదు. రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన కొద్దిసేపటికే అతని జస్టిస్ నాగపాలు ఏదైతే బెయిల్ కూడా మంజూరు చేశారో ఈ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలోనే కవిత పరిణామాలు కూడా ఆ విధంగానే ఉంటాయనే చర్చ కూడా వైపు ఉంది. కానీ కవిత కేసు అనేది దాదాపు 1 సంవత్సరం పైగా ఈరోజు ఈ కేసు నడుస్తూ ఉంది. 2022 డిసెంబర్లో సిబిఐ అధికారులు మొదటిసారిగా కవితను తన నివాసంలో 7-8 గంటల పాటు విచారించి పూర్తి స్థాయి అధికారాలు తీసుకున్నారు. తర్వాత ఈడీ సమన్లు ఇచ్చింది. ఈడీ కూడా ఢిల్లీలో విచారణకు రావాలని చెప్పింది. 3 నుంచి 4 రోజుల పాటు ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఈడీ విచారణ పేరుతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఒక మహిళను చూడకుండా విచారణకు రమ్మంటారని చెప్పి ఆమె కోర్టుకు సంప్రదించింది. కోర్టులో కూడా విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపు గత నెల 26వ తేదీన విచారణకు రమ్మని చెప్పి వ్యక్తిగతంగా విచారణకు రావని చెప్పి సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చింది. నేను 6 వారాల సమయం కావాలి, తాను బిజీ షెడ్యూల్తో నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను, అవసరమైన సమాచారం కోసం ఆన్లైన్ వర్చువల్ ద్వారా నేను సమాచారం ఇస్తానని చెప్పి ఆమె రిప్లై ఇచ్చింది. మళ్ళీ తదుపరి నిన్న అనూహ్యంగా కోర్టులో వైపు విచారణ జరుగుతుండగానే మధ్యాహ్నం 1:30 కవిత నివాసానికి ఈడీ అధికారులు 12 మంది బృందం అధికారులు చేరుకొని ఆ విచారణ పేరుతో సోదాలు కూడా చేశారు. ఆమె భర్త అనిల్తో పాటు 2-3 వ్యక్తిగత సహాయకుల ఫోన్లు కూడా లాక్కొని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 5:20 అరెస్టు చూపిస్తున్నట్టు కూడా భర్త అనిల్కు ఆమెకు ఇద్దరు కూడా మెమో ఇచ్చడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాత్రి 9 గంటల తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తరలించారు. రాత్రంతా కూడా కవిత ఢిల్లీలోనే ఉన్నది, ఢిల్లీ ఈడీ కార్యాలయంలో ఉన్నది. ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్ష అనంతరం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కోర్టుకు తరలించారు. ఈ కోర్టులో ప్రస్తుతం కవిత ఉన్నది. కవిత తరపు న్యాయవాదులు, అటు ఈడీ అధికారుల తరపు న్యాయవాదులు కూడా ఈరోజు అక్కడికి చేరుకున్నారు. కాబట్టి కోర్టు కనుక రిమాండ్ విధిస్తుందా, లేదు ఈడీ అధికారులు అడుగుతున్న కస్టడీకి ఇస్తుందా, ఈడీ అధికారులు మాత్రం దాదాపు 10 రోజుల కస్టడీకి అడిగే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఆనంద్. ఓకే రామ్, మరి ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి అయితే బెయిల్ అయితే మంజూరు చేశారు ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి. సో మరి కవితకు కూడా ఇలాంటి ముందస్తు బెయిల్ అంటే వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఆనంద్ ఒకటి గమనించాలి, ఇక్కడ కేవలము ఈడీ నోటీసులతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు.
₹1,00,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు పర్సనల్ ₹15,000 బాండ్స్ కూడా సమర్పించాలని చెప్పి హాజరైన నేపథ్యంలోనే బెయిల్ వచ్చింది. అయితే కవిత మాత్రం ముందు 160 PRC సెక్షన్ కింద కేసు నమోదైంది. తర్వాత సిబిఐ అధికారులు పార్టీ 1A నోటీసు ఇచ్చి మన నిందితురాలుగా అందులో చేర్చడం జరిగింది. ఇప్పటికే మాగుంట రాఘవ, గోరట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ కేసులో అప్రూవర్గా మారారు. అయితే సౌత్ గ్రూప్లో సంబంధించిన సౌత్ గ్రూప్ సంబంధించిన కొంతమంది వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కలిసి ఇటు హైదరాబాదు ఓ ప్రైవేటు హోటల్ వేదికగా, ఢిల్లీలో హోటల్ వేదికగా ఈ రాజకీయ నాయకులంతా కలిసి కూడా వ్యాపార లావాదేవీలు జరిపారు. తక్కువ ధరకు టెండర్లు వేసి మద్యం దుకాణాలు ఇవ్వటం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి పార్టీ 1A సెక్షన్ కింద నోటీసు ఇచ్చి మనం ఆ కేసులో నిందితురాలుగా మోపారు. కాబట్టి ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇదే కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు సంవత్సరానికి పైగా జైల్లో ఉన్నాడు మనీష్ సిసోడియా. కాబట్టి ఇప్పుడు కవితది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేసుకు లింకు ఒకే కేసు అయినప్పటికీ మాత్రం ఆ కేసు పూర్వపరాలు ఈ కేసు పూర్వపరాలు వేరు. కాబట్టి ఖచ్చితంగా ఈడీ అధికారులు కస్టడీకి కోరినట్టుగానే 10 రోజుల కస్టడీకి అప్పగించే అవకాశం కూడా ఉన్నది. ఆనంద్, ఓకేనా? మరి దీనికి సంబంధించి ఇటు కవిత తరపు న్యాయవాదులు ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తూ ఉంది, ఎటు ఎలా వాదించే అవకాశం కనిపిస్తూ ఉంది? కవిత తరపు న్యాయవాదులు నిన్న కవిత నివాసం వద్ద కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నది, ఈడీ విచారణ ఒకవైపు సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు నన్ను వ్యక్తిగతంగా విచారణకు పిలవద్దు, నేను వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇప్పటికే ఇచ్చాను, నా ఫోన్లు కూడా సబ్మిట్ చేశాను, కాబట్టి నాకు విచారణను చేస్తే హైదరాబాద్లో తన నివాసంలోనే చేయాలని చెప్పి వాళ్ళు ఏదైతే కోర్టులో పిటిషన్ వేసిందో కోర్టులో గత నెల 28వ తేదీన విచారణ జరిగింది. మళ్ళీ ఈ నెల 13కు వాయిదా పడింది. 13 అనంతరం నిన్న 15కు వాయిదా పడింది. 15 అనంతరం మళ్ళీ 19కి కేసు వాయిదా పడింది. ఏమైనా పరిణామాలు ఉంటే 19వ తేదీ తర్వాత కోర్టు విచారణ అనంతరం మీరు విషయాన్ని సేకరించాలి, మా మీద చర్యలు తీసుకోవాలి తప్ప కోర్టులో విచారణ ఉన్న సమయంలోనే ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఎందుకు అరెస్ట్ చేసానికి వచ్చారని కూడా నిన్న కేటీఆర్ అక్కడ ఈడీ అధికారులు మియా ప్రియా బానుతో కూడా ఈడీ అధికారులు వాగ్వాదం చేసుకున్నారు కేటీఆర్ తోటి. ట్రాన్సిస్ట్ ఆర్డర్ లేకుండా ఎలా వస్తారని చెప్పి కూడా వాగ్వాదం చేశారు. మేము అన్ని ఆధారాలతో వచ్చామని చెప్పి 14 పేజీల సమాధానం కూడా లేఖ కూడా వాళ్ళకి కవిత తరపు న్యాయవాదులకు వాళ్ళు అందించినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే నిన్న 5:20 అరెస్టు చూపించి రాత్రి 8 గంటకి హైదరాబాద్లోని తన నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరలించారు. 9 గంటల తర్వాత ఢిల్లీకి ఈడీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయం నుంచి రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత ఈరోజు అక్కడ నిలబడటం జరిగింది. ఓకేనా? మరి ఒక మహిళను అరెస్ట్ చేయాలంటే, అది కూడా ఒక విఐపి స్థానంలో ఉన్నటువంటి మహిళను అరెస్ట్ చేయాలంటే ఈ యొక్క ఈడీ ఎలాంటి అంటే ఆధారాలతో వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఒక ఇంత ధైర్యంగా తన ఇంటికి వచ్చేసి ఇన్వెస్టిగేషన్ పేరుతో తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో మరి ఎలాంటి ఆధారాలతో తనని అరెస్ట్ చేశారంట? ఏదైతే మద్యం పాలసీ కుంభకోణం కేసు విషయంలో ముఖ్యంగా వ్యాపార లావాదేవీల్లో భాగంగా మనీ లాండరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా ఆధారాలకు సరైన సమాధానం చూపించాల్సిందేనని చెప్పి ఈడీ అధికారులు ఏమను విచారణ చేశారు. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలోనే నిన్న ఈడీ అధికారులు అటు కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా కోర్టు అనుమతి తీసుకొనే ఈరోజు పార్టీ 1A నోటీస్ కింద ఎప్పుడైతే నోటీస్ ఇచ్చారో అప్పుడే నిందితురాలుగా చేర్చారు. ఆమెను ఆ నిందితురాలుగా ఉంది కాబట్టి ఈడీ అధికారులు నిన్న ఆమెను సాయంత్రం 5:20 అరెస్ట్ చేపిస్తున్నట్టు లిఖితపూర్వకంగా కూడా అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ లిఖితపూర్వకంగా కూడా ఆమెకు నోటీస్ ఇచ్చారు. అరెస్ట్ చేపిస్తున్నట్టు మళ్ళీ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తన కుటుంబ సభ్యుడైన భర్త అనిల్ కుమార్ కూడా మరొక నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అటు హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రులు, కొంతమంది ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పెద్ద ఎత్తున అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసు బందోబస్తు మధ్య ఈడీ అధికారులు ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఢిల్లీలో కోర్టులో రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమె ఉంది. అయితే కస్టడీకి మాత్రం ఈడీ అధికారులు 10 రోజుల కస్టడీకి కోరుతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం రిమాండ్ డైరీ కూడా డీటెయిల్స్తో డైరీ కూడా తయారు చేసినట్టు తెలుస్తూ ఉంది. నిజంగానే కస్టడీకి ఇస్తారా లేదు రిమాండ్కి తరలిస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఓకేనా? మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ అయితే ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తాం. మరి నిన్న జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయడం అంటే రాజకీయ అంటే ఈ కోణంలో చూస్తే ఎన్నికల స్టంట్ అనుకోవచ్చు అంటారా?
ఖచ్చితంగా ఇప్పటికే రాజకీయంగా దాదాపుగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలందరూ కూడా దీనిపై కవిత అరెస్ట్ పైన స్పందించడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విషయంలో కానీ కవిత విషయంలో కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మొత్తం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా మరి కాసేపట్లో విడుదల కానుంది. ఒకరోజు ముందు ఎన్నికల షెడ్యూల్ వస్తున్న ఒకరోజు ముందు ఈ పరిణామాలు తెలంగాణలో ఒకవైపు మోడీ ప్రచార సభలో పాల్గొంటున్న సమయంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదైతే ఈ కేసు పరిణామాలు చోటు చేసుకున్నాయో రాజకీయంగా కూడా కొంత చర్చకు దారితీసింది. ప్రధాని మోడీ ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి పోయే ముందు ఈడీని తీసుకొచ్చుకుంటాడని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీలు కలిసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బతీయాలి, రాజకీయంగా భయభ్రాంతులకు చేయాలి, నాయకులందరూ కూడా చేయాలని చెప్పి కుట్ర చేశారని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు ఈ కవిత అరెస్ట్ పరిణామం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో మొత్తం అయిపోయిన పార్టీకి మళ్ళీ జీవం పోసేందుకే బీఆర్ఎస్ కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల ఈ విధంగా చేస్తుంది. గతంలో ఎప్పటి నుంచో ఈ కేసు పరిణామం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కావాలని ఎన్నికల షెడ్యూల్ ముందు రోజే ఈడీ విచారణ సోదాల పేరుతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఈ కామెంట్ చేశారు. బీజేపీ మాత్రం కిషన్ రెడ్డి స్పష్టంగా ఎవరు పడితే వాళ్ళు ఈ కవిత ఇష్యూ మీద ప్రెస్ మీట్లు పెట్టవద్దు, ఎలాంటివి కూడా చేయొద్దని చెప్పి చేశారు. కానీ లక్ష్మణ్ మాట్లాడుతూ, అమిత్ షా మాట్లాడుతూ మాత్రం ఈడీ అనేది స్వతంత్ర సంస్థ, దానికి ఎవరు అతిథులు కాదు, ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా ఏ సంస్థలు కూడా ఏ సంస్థలు ఏ పని చేసుకొని పోవాలో ఆ పని చేసుకుంటూ పోతాయి. ఆమె నిజంగా నేను ముద్దాయిని కాదు అని నిరూపించుకుంటే శిక్ష పడదు, ముద్దాయి నన్ను నిరూపిస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పి కూడా ఆమె అక్కడ బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.